కాన్సెప్ట్ ఏమన్నాడు? ఫస్ట్ మనము భిన్నము కాన్సెప్ట్ చూద్దాం. మనము శాతాల్లో డిస్కస్ చేసినట్టు 28.4/7%. అంటే దీన్ని మనము భిన్నములో క్లోజెస్ట్గా 2/7 అని అనుకుంటాం. ఇది తెలిస్తే ఈ మెథడ్ యూజ్ చేయండి. ఇది 25%, ఇది 1/4, ఇది 6/2/3%. 6/2/3 అంటే 6 3 18 ప్లస్ 2 20, 20/3 అంటే 1/100 అంటే ఇది 1/15. 1/15 ఇది మనము మెథడ్ 1. ఇది మెథడ్ 1. 7 మీద 2 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత? 5. 4 మీద 1 తగ్గింది, ఫైనల్ వాల్యూ ఎంత? 3. 15 మీద 1 తగ్గింది, ఎంత? 14. ఒకదాని తర్వాత 1 రాయతీ అయింది. 7 మీద 2 తగ్గింది, 5. 4 మీద 1 తగ్గింది, 3. 15 మీద 1 తగ్గింది, 14. నవ్వు ఇక్కడ చూడండి సార్. 5 1 5 3, 7 1 7 2, 2 1 2 2, 3 1 3. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చేస్తున్నాను. 7 1s are 7 2s are 2 1s are 2 2s are 5 1s are 5 3s are 3 1s are 3. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత తగ్గిందో చూడండి. ఆర్ మల్టిప్లికేషన్ వేసుకున్నా కానీ 7 × 4 × 15, ఇది 5 × 3 × 15. ఇక్కడ 15 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7 1s are, ఇక్కడ 7 2s are, 2 1s are 2 2s are, 2 కాస్త 1 అయింది, 2 కాస్త 1 అయింది. 2 మీద 1 తగ్గింది. 1/2 ఎంత? 50%. 1/2 ఎంత? 50%. 1/2 ఎంత? 50%. సార్ నాకు ఈ ఆప్షన్లు ఉన్నాయి సార్, 60 61 30 61 2/3. ఇక్కడ చూడంగానే, ఇక్కడ నేను ఆన్సర్ చూడంగానే రైట్ నౌ ఇక్కడ చూడండి సార్, అన్నీ తప్పని ఏమీ చేయకుండా చెప్పగలుగుతాను. అన్నీ తప్పు అని ఏమీ చేయకుండా చెప్పగలుగుతాను. అది ఎలా సార్ అనంటే లాజిక్. నౌ ఇక్కడ చూడండి సార్, లాజిక్. సక్సెసివ్ చేంజ్ మనము మెథడ్ 2 యూజ్ చేశాం కదా సార్. సక్సెసివ్ చేంజ్లో మనం ఏం యూజ్ చేసాం? A + B + AB/100%. ఇదే కదా మనం కాన్సెప్ట్ యూజ్ చేసింది. A + B + AB/100%. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూడండి సార్, ఈ A అండ్ B అనేది పర్సంటేజ్ పెరుగుదల కావచ్చు, పర్సంటేజ్ తగ్గుదల కావచ్చు. కేసు 1 ఏ పర్సంటేజ్ పెరిగింది, ఏది కూడా పెరిగింది, బి కూడా పెరిగింది. అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఆన్సర్ ఎప్పుడూ కూడా A + B పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఎప్పుడూ కూడా A + B పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు సార్ అని అంటే ఇది పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ, పాజిటివ్. ఆన్సర్ అనేది పాజిటివ్కి A + B యాడ్ చేస్తున్నాను, A + B కంటే కూడా ఎక్కువ ఉండాలి. కేసు 2. ఇంకో కేసు ఏంటి సార్? 2 పెరగడం కాకుండా ఒకటి పెరిగింది, ఇంకోటి తగ్గింది. ఒకటి పెరిగింది, ఇంకోటి తగ్గింది. అంటే B బదులు నెగటివ్, B బదులు తగ్గిందంటే -B ప్లస్ A × -B డివైడెడ్ బై 100, A × -B డివైడెడ్ బై 100 ప్లస్ ఇంటూ మైనస్, A - Bకి మైనస్ అంటే వాల్యూ తగ్గింది. ఆన్సర్ ఎప్పుడూ కూడా A - B పర్సంటేజ్ కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్లో ఉపయోగపడుతుంది. A - Bకి ఒక వాల్యూ తగ్గించాను, A - Bకి ప్లస్ A × -B అంటే -AB. A - Bకి -AB వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ ఎప్పుడూ కూడా లెస్ దాన్ A - B ఉండాలి. కేసు నంబర్ 3 తగ్గితే ఏ పర్సంటేజ్ తగ్గింది, B పర్సంటేజ్ తగ్గింది. తగ్గిందంటే నెగటివ్ -A - B ప్లస్ -A × -B అంటే మైనస్ కామన్ తీస్తే A + B
మైనస్ ఏబి డివైడెడ్ బై 100. ఏ ప్లస్ బి వాల్యూకి వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ ఏ ప్లస్ బి పర్సంటేజ్. ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ ఏ ప్లస్ బి పర్సంటేజ్. రెండు పెరిగాయి అనుకోండి ఆన్సర్ ఏ ప్లస్ బి కంటే ఎక్కువ ఉంటుంది. రెండు తగ్గాయి అనుకోండి ఏ ప్లస్ బి కంటే తక్కువ ఉంటుంది. ఒకటి పెరిగి ఒకటి తగ్గితే ఏ మైనస్ బి కంటే తగ్గుతుంది. ఎక్కడైతే మీకు తగ్గిన యారో ఉంటే అక్కడ లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ తగ్గిన యారో ఉంది లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ తగ్గిన యారో ఉంది ఇక్కడ లెస్ దాన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఆ మెథడ్ 2 నుంచి కూడా మనం అద్భుతమైన కాన్సెప్ట్స్ డిస్కస్ చేయవచ్చు. ఈ రెండు కేసులే కదా సార్, ఈ రెండు కేసులే కదా. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ 20% పెరిగింది, 30% పెరిగింది. ఈ రెండు పెరిగితే ఫైనల్ పర్సంటేజ్ ఎంత? ఇది రెండు పెరిగితే ఫైనల్ పర్సంటేజ్ ఎంత? సపోజ్గా ఆప్షన్లో 46 ఉంది, 42 ఉంది, 52 ఉంది, 56 ఉంది, 46 ఉంది, 42 ఉంది, 52 ఉంది, 56 ఉంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. 20% పెరిగింది, 30% పెరిగింది. రెండు పెరిగితే ఆన్సర్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఏ ప్లస్ బి పర్సంటేజ్ ఉండాలి. 20 + 30 ఎంత? 50. ఆన్సర్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 50 ఉండాలి. తీసేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? 100 మీద 20 పెరిగింది, 100 మీద 30 పెరిగింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 రెళ్ళ 6 కాబట్టి 52 కాదు. కాబట్టి 52 కాదు. అందరూ ఉన్నారు కదా సార్? రైట్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, డిస్కౌంట్ 1 40% ఉంది, డిస్కౌంట్ 2 25% ఉంది. ఫైనల్ డిస్కౌంట్ ఎంత? ఫైనల్ డిస్కౌంట్ ఎంత? D1 D2 D3 అంటే ఫైనల్ డిస్కౌంట్. రైట్. సపోజ్గా 15% ఉంది, 20% ఉంది. రైట్. దాని తర్వాత 5% ఉంది. దాని తర్వాత 18% ఉంది. దాని తర్వాత 18% ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 18% ఉంది. మీరు ఆన్సర్ ఆప్షన్ D1 అంటే డిస్కౌంట్ తగ్గడము, D2 అంటే డిస్కౌంట్ తగ్గడము. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. రెండు తగ్గితే ఆన్సర్ లెస్ దాన్ ఏ మైనస్ బి పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఆన్సర్ లెస్ దాన్ 15% ఉంటుంది. లెస్ దాన్ 15% ఉంటుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ లెస్ దాన్ ఏ ప్లస్ బి. సో కాబట్టి ఒకటి ఇంక్రీజు ఒకటి డిక్రీజ్ వేసుకుందాం. D1 బదులు ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అనుకుందాం. D1 బదులు D1 A1 వేసుకుందాం, ఇది A2 వేసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది. ఒకటి పెరిగి ఒకటి తగ్గితే లెస్ దాన్ ఏ మైనస్ బి, లెస్ దాన్ ఏ మైనస్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవి డిస్కౌంట్లు కాదు, డిస్కౌంట్లు మూడో ఎగ్జాంపుల్ వేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్కి ఫస్ట్ ఎగ్జాంపుల్. రైట్. సెకండ్ కేస్కి సెకండ్ ఎగ్జాంపుల్. అందరికీ అర్థమైంది కదా సార్? ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ ఏ మైనస్ బి. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ ఏ మైనస్ బి. అదే డిస్కౌంట్ D1%, రైట్, 50%, D2% 20%. ఫైనల్ D1 ఫైనల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? ఫైనల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? సపోజ్గా ఆన్సర్లో 82 ఉన్నా, 72 ఉన్నా, రైట్, 60 ఉన్నా, రైట్, 60 ఉన్నా, 74 ఉన్నా. 74 రెండో డిస్కౌంట్స్ సార్, రెండో డిస్కౌంట్స్. సో ఆన్సర్ ఏమవ్వాలి? లెస్ దాన్ ఏ ప్లస్ బి. ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 70%. ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 70%. 74 కాదు, 72 కాదు, 82 కాదు.
82 కాదు. అందరికీ ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమైందా? D1 ఈజ్ 50%, D2 ఈజ్ 22%. రెండు తగ్గుతే ఆన్సర్ లెస్ దాన్ A+B పర్సంటేజ్లో ఉండాలి. రెండు పెరుగుతే ఆన్సర్ గ్రేటర్ దాన్ A+B పర్సంటేజ్లో ఉండాలి. ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. తగ్గినప్పుడు ఎప్పుడూ కూడా లెస్ దాన్ వస్తుంది. A-B పర్సంటేజ్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. అందరికీ 3 కేసులు 3 ఎగ్జాంపుల్స్ క్లియర్ అయింది కదా సార్? ఇక్కడ ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. A% ఇంక్రీజ్ 40, B% డిక్రీజ్ 25. లాజిక్ అందరికీ అర్థమైందా? ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇవన్నీ చాలా ఎలిమెంటరీ కాన్సెప్ట్స్ సార్. కానీ మనకు తెలియకపోతేనే డైరెక్ట్గా ఫార్ములే బేస్డ్ లాజిక్కి వెళ్ళిపోతాం. ఇట్లా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ లెస్ దాన్ 70 ఉంది అనే మైండ్కి రావాలి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ గ్రేటర్ దాన్ 50 అనే లాజిక్ రావాలి. ఆన్సర్ చూడంగానే ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది, ఆన్సర్ లెస్ దాన్ 15 అనే లాజిక్కి రావాలి. ఎందుకు సార్ ఈ లాజిక్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, అన్నీ 3 తగ్గుతున్నాయి. ఇది D1, ఇది డిక్రీజ్, ఇది కూడా డిక్రీజ్. చూడంగానే ఆన్సర్ ఈ రెండిటికి లెస్ దాన్ 53 సంథింగ్, లెస్ దాన్ 53 అనుకోండి. ఇది 53, ఇది 6. ఆన్సర్ లెస్ దాన్ 59 ఉండాలి. అది కూడా 59కి దగ్గరగా ఉండాలి. లెస్ దాన్ 53 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కాబట్టి ఇది కాదు, ఇది భలే దూరం సార్, ఇది భలే దూరము. రైట్? ఎట్లయినా 30 కూడా ఆన్సర్ కాదు. ఎందుకు సార్ 30 కూడా ఆన్సర్ కాదని ఖచ్చితంగా ఎలా చెప్పారు? ఒకసారి ఆలోచించుకుంటే 100 మీద 30 తగ్గింది. 100 మీద 30 తగ్గితే ఫైనల్ వాల్యూ ఎంత సార్? 70. 70 దేనితోటి డివైడ్ అవుతుంది? 7 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 100 మీద 30 తగ్గింది అంటే 70. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 7 మీద 2 పెరిగింది 90. లవంలో 7కు సంబంధించి 4 మీద 1 పెరిగింది 5, 15. దీని మీద 1 పెరిగింది 16. లవంలో నాకు 7కు సంబంధించి ఏది కనబడట్లేదు కాబట్టి అది తీసేసాను. అందరికీ లాజిక్ క్లియరా సార్? ఇవన్నీ మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేస్తే శాతాలలో ఫండమెంటల్స్లో ప్రాబ్లమ్స్కి ముందు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు తొందర ఎక్కువ, మనము డైరెక్ట్ ప్రాబ్లంలు చెయ్యాలి. కాన్సెప్ట్ నేర్చుకోము, ఫండమెంటల్స్ నేర్చుకోము, గుడ్డిగా బ్రండగా ఒక మెథడ్కి మాత్రమే అలవాటు పడతాము. ఆ డేల్ కార్నెగీ అనే బుక్లో 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ఒక గొప్ప పుస్తకంలో భారతీయులు ఒక తప్పు చేశారు. దాంట్లో ఒక చాప్టర్ ఏమంటామంటే, చాప్టర్లో ఒక లైన్ ఏముంటుందంటే, టేక్ రెస్ట్ ఆఫ్టర్ యు వర్క్ హార్డ్. కష్టపడిన తరువాత రెస్ట్ తీసుకోండి అనేది లైన్. మనకు ఎంత ఇంపల్సివ్, ఎంత ఇంపేషన్స్ అంటే ఇక్కడ వరకే చదివి వాడు రెస్ట్ తీసుకున్నాడు. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే అది సార్ అని చెప్పి రైట్ డిస్కషన్ పెడతాడు. ఇక్కడ వరకే చదివాడు వాడు, దాని తర్వాత ఏం చదవలేదు. టేక్ రెస్ట్ అని చదివాడు, నిద్రపోయాడు. రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. ఏ తగ్గింది, బి తగ్గింది అంటే ఆన్సర్ లెస్ దాన్ A+B పర్సంటేజ్. ఇది లెస్ దాన్ 53, ఇది లెస్ దాన్ 53, ఇంకోటి 6. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 59. 59 కంటే తక్కువ ఉండాలి. ఏ అవుట్, బి అవుట్, డి అవుట్. 30 ఎందుకు లేపేశారు సార్? 100లో 30 తగ్గింది అంటే 70. లవంలో నాకు 7కు సంబంధించి ఏది రావట్లేదు. కొంచెం మీరు అనిల్ నాయర్ వే ఆఫ్ సాల్వింగ్కి అలవాటు పడితే మీరు చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా పేపర్ని అతి సులువుగా సాల్వ్ చేస్తారు సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా?